హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను గుత్తి వంకాయతో ఒక మంచి కర్రీ రెసిపీ చూపించబోతున్నానండి. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అలాగే బగారా రైస్, ఇలా బిర్యానీ ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వంకాయ కర్రీని కుక్కర్లో వండుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి, ఎటువంటి హడావిడి లేకుండా కూడా. గుత్తి వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా, ఒక్కసారి ఈ ప్రాసెస్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టీ స్పూన్ల దాకా పల్లీలు, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇలా ఒక చిన్న కొబ్బరి చిప్పని, పచ్చి కొబ్బరినేనండి, చూసారు కదా, ఈ సైజులో ఉన్న పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత చిన్నగా 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 4 లవంగాలు, వీటన్నిటిని ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను పల్లీలు 2 టీ స్పూన్లు మాత్రమే తీసుకున్నాను. మిగిలినవన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున మాత్రమే తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కొద్దిసేపు వేయించుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు బాగా వేగాలి ఇవి. తర్వాత అవి వేగేలోపు ఇక్కడ చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను. చూసారు కదా, 2 చిన్న సైజులో ఉన్న చింతపండు ముక్కల్ని తీసుకున్నాను. దాంట్లో తగినట్టుగా వాటర్ పోసుకుని వీటిని కూడా కొద్దిసేపు నానబెట్టుకోవాలండి. చింతపండు రసం కూడా వేసుకుంటే గుత్తొంకాయలో చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ చూసారా, కొద్దిసేపటికి ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి ఇలా తీసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం ముక్కలు, 3 మాత్రమే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు, కారం అన్నీ కూడా ఇక్కడే వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను అల్లము వెల్లుల్లి సపరేట్గా వేసుకున్నానండి. మీ దగ్గర పేస్ట్ ఉంటే కనుక అది డైరెక్ట్గా కర్రీలో వేసుకోవచ్చు. తర్వాత కారానికి తగినట్టుగా ఇక్కడ 3 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా పల్లీలు వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. ఎందుకంటే అన్నీ కలిపి గ్రైండ్ చేస్తే మనకి పల్లీలు, కొబ్బరి ఇవన్నీ సరిగ్గా నలగవండి. అందుకని ముందుగా వాటన్నిటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, అలాగే 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ కర్రీని నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నానండి, తొందరగా అయిపోతుంది కాబట్టి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. గుత్తొంకాయ కర్రీ అంటే మనకు ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న వంకాయల్ని, గుత్తొంకాయల్ని వేసుకోవాలి. 1/2 కిలో దాకా వంకాయల్ని తీసుకున్నాను. వాటిని ఇలా ఒక్కొక్క వంకాయని 4 భాగాలుగా కట్ చేసుకుని ముందుగానే సాల్ట్, అలాగే పసుపు వేసుకున్న వాటర్లోకి కట్ చేసుకుని పెట్టుకున్నానండి కొద్దిసేపు. 1/2 కిలో తీసుకున్నాను. ఇక్కడ మీరు ఏ కలర్లో ఉన్న వంకాయలైనా కూడా తీసుకోవచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. ఇక్కడ నేను 1/2 కిలో వంకాయలని తీసుకుని ముందుగా ఒక 2 నిమిషాల పాటు ఈ వంకాయల్ని కొద్దిగా వేయించుకోవాలండి. ముందుగా తీసుకున్న మసాలా అంతా కూడా 1/2 కిలో వంకాయకి క్వాంటిటీకి చూపించానండి, కరెక్ట్గా సరిపోతుంది. 2 నిమిషాలు ఈ వంకాయలు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసేయాలి. ఈ గుత్తొంకాయలో మనం ఎక్కువగా ఓవర్గా మసాలాలు కూడా ఏమీ వేసుకోలేదండి, చాలా తక్కువ మసాలాతోనే ఎవరైనా కూడా తినచ్చు. ఇలా మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత ముందుగా చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా, దానిని కొద్దిగా పల్చగా గుజ్జు తీసుకుని వేసుకోవాలి. చింతపండు రసం కూడా వేసుకుంటే మనకు అన్ని ఫ్లేవర్స్ కూడా చక్కగా బ్యాలెన్స్ అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది పుల్లపుల్లగా. చింతపండు మరీ ఎక్కువగా వేసేయద్దండి, మరీ ఎక్కువగా వేసేస్తే పుల్లగా అయిపోతుంది. కాబట్టి నేను చూపించినట్టుగా చిన్న ముక్కలు 2 తీసుకుని పల్చగా గుజ్జు తీసి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి తిప్పుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకుని చూసుకోండి. మీకు ఇంకా వాటర్ పడతాయి అనుకుంటే మీరు ఇంకొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడే ఒకసారి ఉప్పు కానీ కారం కానీ అన్ని టేస్ట్ చూసుకుని సరిపోకపోతే కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే కారం కొద్దిగా తగ్గినట్టు అనిపించింది, అందుకే ఇంకొక టీ స్పూన్ దాకా కారం అయితే వేసుకున్నానండి. కారం కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఈ కర్రీ అన్నంలోకి అయితే కనుక ఇలా కొద్దిగా వాటర్ గట్టిగా ఉంటే సరిపోతుందండి. లేదు మీరు చపాతీలోకి వాటిలోకి తింటాం అనుకుంటే కొద్దిగా ఇంకో వాటర్ యాడ్ చేసుకుని లూజ్గా కూడా చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా ఈ వాటర్ సరిపోయాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువ విజిల్స్ తెప్పించినా కూడా వంకాయలు అన్నీ విడిపోతాయి. 2 విజిల్స్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, 2 విజిల్స్కే మనకి ఇక్కడ వంకాయ కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. అలాగే వంకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. కర్రీలో కూడా మంచిగా గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా ఎలా ఉందో కర్రీ. 2 విజిల్స్ అయితే సరిపోతాయండి. విజిల్స్ ఎక్కువ తెప్పిస్తే మనకి ఈ వంకాయలు ఇలా కూడా కనపడవు, మొత్తం మెత్తగా అయిపోయి ఉంటాయి. కాబట్టి 2 విజిల్స్ సరిపోతాయి. అలాగే మనకి కర్రీకి కావాల్సిన గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. దీన్ని రైస్లోకి తినచ్చు, చపాతీ, రోటీ, పుల్కా, పూరి, బగారా రైస్, ఇలా ఎందులోకైనా కూడా అన్నిటికీ ఒక్కటే కర్రీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.